తెలుగు ఫిల్మ్ వీక్షకులందరికీ స్వాగతం. 2 దశాబ్దాల క్రితం వనితా లోకానికి కథా నీరాజనాలు అందించిన వెలలేని మణిహారం వసుంధర. వసుంధరలో భాగంగా 105 భాగాల పాటు టెలికాస్ట్ అయిన సీరియల్ కళంకిత. కళంకిత సీరియల్ 1997వ సంవత్సరం జనవరి 11వ తేదీన ప్రారంభమైంది. ఈ సీరియల్ తెలుగువారి హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయి ఉంటుంది. తన రచనా ప్రతిభతో సుమన్ రూపొందించిన అద్భుతమైన సుమధురం కళంకిత. కళంకిత సీరియల్ కథను గుర్తున్నంత వరకు మీ ముందుకు తీసుకురావాలన్నది ఈ చిరు ప్రయత్నం. అందం, అమాయకత్వం కలిగిన ఈ చిన్నారి పేరు కళ. ఓ రోజున అద్దం ముందు కూర్చొని మేకప్ చేసుకొని అద్దంలో తనని తాను చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. అంతలో కళ తల్లి సరస్వతి కళను పిలుస్తుంది. గబగబా పరిగెడుతూ తల్లి దగ్గరికి వస్తుంది కళ. మేకప్తో మెరిసిపోతున్న కూతురి ముఖాన్ని చూస్తుంది సరస్వతి. ఒక్కసారిగా కోపంతో సరస్వతి విసురుగా కళను తోసేస్తుంది. కళ క్రింద పడి ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉన్న కళను దగ్గరికి తీసుకొని సరస్వతి ఓదారుస్తుంది. ఈ రంగులు మనకు వద్దు అంటూ బుద్ధిగా చదువుకోమని కళకు చెబుతుంది. సరే అమ్మా అని చెబుతుంది కళ. అంతలో సరస్వతి కళ్ళ ముందు గతం తాలూకు జ్ఞాపకాలు మెదులుతాయి. సరస్వతి చిన్నతనంలో నటన పట్ల ఆసక్తి చూపించేది. ఎన్నో స్టేజ్ డ్రామాలను కూడా తను చేసింది. తను ఎప్పటికైనా సినిమాల్లో నటించాలని ఆశతో జీవిస్తూ ఉండేది సరస్వతి. పెళ్ళిడుకు వచ్చిన సరస్వతికి తండ్రి పెళ్లి చేయాలని నిర్ణయిస్తాడు. సరస్వతికి పద్మ అనే స్నేహితురాలు ఉంటుంది. కళారంగంలో పైకి రావాల్సిన దానివి నువ్వు పెళ్లికి తల వంచడం తగదని సరస్వతితో చెబుతుంది పద్మ. సరస్వతికి ధైర్యం చెప్పి సినిమాల్లో అవకాశం కోసం హైదరాబాదుకు వెళ్ళి తన బావని కలవమని చెబుతుంది. దాంతో బాగా ఆలోచిస్తుంది సరస్వతి. ఇంతలో ఆమె తండ్రి 2 రోజుల్లో పెళ్లి అని ప్రకటిస్తాడు. ఇటు వివాహం, అటు సినిమా అవకాశం ఎటు మెలగాల్లో తెలియని పరిస్థితుల్లో సరస్వతి ఇరుక్కుపోతుంది. ఇంతలో కళ తల్లి దగ్గరికి వచ్చి పిలుస్తుంది. జ్ఞాపకాల్లో నుండి బయటపడుతుంది సరస్వతి. స్కూల్కి వెళ్ళొస్తానంటూ బయలుదేరుతుంది కళ. తరువాత కళ స్కూల్లో ఓ చిత్రం తాలూకు షూటింగ్ మొదలవుతుంది. పిల్లలంతా ఆశ్చర్యంగా ఆ షూటింగ్ను చూస్తూ ఉంటారు. కళ కూడా ఆసక్తిగా వెళ్ళి షూటింగ్ను చూస్తూ ఉంటుంది. అక్కడ అనుకోకుండా ఆ చిత్రంలో నటించే అవకాశం కళకి లభిస్తుంది. నటించాలనే ఆరాటం మనసులో ఉన్న తల్లి గొడవ చేస్తుందనే భయంతో ఆగిపోతుంది. అయితే అసిస్టెంట్ డైరెక్టర్ రాము 200 రూపాయలు ఇస్తానని కళకు ఆశ చూపిస్తాడు. దాంతో అనారోగ్యంతో ఉన్న తల్లికి మందులు కొనడానికి ఆ డబ్బులు పనికొస్తాయని నటించడానికి ఒప్పుకుంటుంది కళ. ఇంటికి వెళ్ళాక ఆ విషయం తల్లితో చెబుతుంది. తల్లి చేతుల్లో తన్నులు తింటుంది కళ. ఇకపై ఇలాంటి పనులు చేయవద్దని, సినిమాలు మనకు వద్దని చెబుతుంది సరస్వతి. మళ్ళీ సరస్వతి కళ్ళ ముందు జ్ఞాపకాలు మెదులుతాయి. పెళ్లి నిర్ణయించిన కన్న తండ్రిని కాదని సినిమాల్లో నటించడానికి ఇంటి నుండి బయటికి వచ్చేస్తుంది సరస్వతి. హైదరాబాద్కు వచ్చి స్నేహితురాలు పద్మ చెప్పినట్లు తన భావని కలుస్తుంది. అతడు సరస్వతిని సాదరంగా ఆహ్వానిస్తాడు. ఆమెను తన ఇంట్లోనే ఉండేలా అన్ని ఏర్పాట్లు చేస్తాడు. అతడు చూపించిన అభిమానానికి ఎంతో సంబరపడుతుంది సరస్వతి. సరస్వతి పేరు సినీ ఫీల్డ్కి పనికిరాదంటూ ఆ పేరును లైలాగా మారుస్తాడు. వివిధ భంగిమల్లో ఆమెకి స్టిల్స్ను కూడా తీయిస్తాడు. అలా సినిమాల్లో నటించడానికి వచ్చిన సరస్వతి కళ అలాగా మారిపోతుంది. ఆమె సినీ రంగంలో పలు రకాలుగా మోసపోతుంది. పర్యవసనంగా కళకు తల్లి అవుతుంది సరస్వతి. చివరకు సరస్వతికి సినీ ఫీల్డ్లో ఎలాంటి అవకాశాలు లభించవు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ కూతుర్ని పెంచుతూ ఉంటుంది. కూతురు కూడా సినిమాల్లో నటిస్తే తనలాగే ఎలా అవుతుందో అని భయపడుతూ ఉంటుంది సరస్వతి. అందుకే సినిమాలు వద్దంటూ దూరంగా ఉండమని సరస్వతి కళకు చెబుతుంది. కానీ కళకు అసిస్టెంట్ డైరెక్టర్ రాము పలు అవకాశాలను రోజురోజుకి కల్పిస్తాడు. తల్లికి తెలియకుండా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా అప్పుడప్పుడు నటిస్తూ ఉంటుంది కళ. అలా తల్లికి తెలియకుండానే సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా చెలామణి అవుతున్న కళ పెరిగి పెద్దదవుతుంది. సతీష్ కళకు మంచి స్నేహితుడు. సతీష్ కళని ప్రేమిస్తూ ఉంటాడు. కానీ కళ సతీష్ ప్రేమను అంగీకరించదు.
కళకు సురభి అనే ఓ స్నేహితురాలు ఉంటుంది. పాండు అనే వ్యక్తి సురభిని లోబర్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆమెను అనేక విధాలుగా చిత్రవాద చేస్తూ ఉంటాడు. ఓ రోజు కళ్ళ ముందు సురభి పాండుల అనైతిక జీవితం ఒకవైపు, మరోవైపు సతీష్తో తన అందమైన జీవితాన్ని ఊహించుకుంటుంది. సతీష్ ప్రేమను అంగీకరించాలనుకుంటుంది కళ. మరుసటి రోజు సతీష్ ఇంటికి వెళ్తుంది. అక్కడ సతీష్ తండ్రి సతీష్ ప్రేమను నిరాకరిస్తాడు. సినిమా వేషాలు వేసుకునే అమ్మాయితో పెళ్ళా అసలు కుదరదు అని చెబుతాడు. బంధువులలోనే సతీష్కు ఓ మంచి సంబంధం చూశానని చెబుతాడు. కళ మనసు విరిగిపోయి ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. షూటింగ్లో హీరోయిన్ మంజరికి డూపుగా నటించే అవకాశం కళకి వస్తుంది. హీరోయిన్ మంజరి కళను చూస్తుంది. తనకంటే కళ అందంగా ఉందని చూసి అసూయపడుతుంది. ప్రొడ్యూసర్ కళ అందానికి మైమర్చిపోతూ ఉంటాడు. ఉయ్యాలలో ఊగుతూ కింద పడే సీన్లో మంజరికి డూపుగా కళ నటించాల్సి వస్తుంది. అలా నటించి గాయాలతో ఇంటికి తిరిగి వస్తుంది కళ. అది చూసి సరస్వతి ఒక్కసారిగా కదిలిపోతుంది. కళ సేల్స్ గర్ల్గా పనిచేస్తుందని అనుకుంటూ ఉంటుంది సరస్వతి. ఏదో చిన్న యాక్సిడెంట్ అని తల్లి దగ్గర అబద్ధం చెబుతుంది కళ. మంజరికి డూప్గా నటిస్తున్న కళకు ఓ రోజు పాటకి సంబంధించి డాన్స్ మూమెంట్స్ కోసం షూటింగ్కు వెళ్లాల్సి వస్తుంది. డైరెక్టర్ ప్రేమ్ కుమార్ అదే సీన్లో తల్లి పాత్రకు ఒకరు కావాలని జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్కు చెబుతాడు. కళ ఇంకా షూటింగ్కు బయలుదేరలేదనుకొని పికప్ చేసుకోవడానికి కళ ఇంటికి వస్తాడు జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్. ఇంటి దగ్గరికి వచ్చి కళ కోసం వచ్చానని సరస్వతితో చెబుతాడు. ఏ పని మీద వచ్చారు అని సరస్వతి అడుగుతుంది. సినిమాల్లో ఒక అవకాశం ఉందని వచ్చానని చెబుతాడు ఆ వ్యక్తి. సరస్వతి ఆశ్చర్యపోతుంది. కళ వేషాలు వేస్తుందా బాబు అని అడుగుతుంది. అలా అంటారేంటి, మీ అమ్మాయి పెద్ద జూనియర్ ఆర్టిస్ట్, చిన్నతనం నుండే సినిమాల్లో నటిస్తోంది అని చెబుతాడు. అయ్యయ్యో, కళ మీకు ఈ విషయం చెప్పొద్దని చెప్పింది, మర్చిపోయి చెప్పేశానే అని అంటాడు. బాబు, నేను మీతో స్టూడియోకి వస్తాను అని సరస్వతి అడుగుతుంది. కళను తిట్టడానికా అని అడుగుతాడు. లేదు బాబు, చూసి ఆనందిస్తాను అంటుంది సరస్వతి. అయితే ఓ తల్లి పాత్ర ఉంది, మీరు నటిస్తారా అని ఆ వ్యక్తి అడుగుతాడు. అలాగే నటిస్తాను అని చెబుతుంది సరస్వతి. ఇక జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్తో పాటు స్టూడియోకి బయలుదేరుతుంది సరస్వతి. స్టూడియోకు రాగానే సరస్వతికి స్నేహితురాలు గతంలో చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. మహానటివి కావలసిన దానివి పెళ్లి చేసుకొని ఇల్లాలి అవుతావా, కళకు అంకితం కావాల్సిన దానివి పెళ్లి చేసుకుంటే నీ కళలన్నీ గాలికి ఎగిరిపోతాయి అని గతంలో పద్మ చెప్పిన మాటలు గుర్తుకు చేసుకుంటుంది. డైరెక్టర్ ప్రేమ్ కుమార్కు సరస్వతిని తల్లి పాత్ర కోసం తీసుకువచ్చానని చెబుతాడు జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్. షార్ట్ దగ్గరికి తీసుకెళ్లమని చెబుతాడు డైరెక్టర్ ప్రేమ్ కుమార్. ఇక కళకు డాన్స్ మాస్టర్ స్టెప్పులు నేర్పిస్తూ ఉంటాడు. కళ సరిగ్గా డాన్స్ చేయలేదని డాన్స్ మాస్టర్ కళను చెంపదెబ్బ కొడతాడు. దూరం నుండి అదంతా చూసిన సరస్వతి కళ అంటూ గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా గుండెపోటుతో విలవిలలాడిపోతుంది సరస్వతి. ఏమైందమ్మా అంటూ ఏడుస్తూ అడుగుతుంది కళ. మీ అమ్మగారా సూపర్గా నటించేస్తోంది, త్వరగా లేపు, షాట్కు రెడీ అవుతుంది అని అంటాడు ప్రేమ్ కుమార్. మీ అమ్మని లేపో అమ్మా, మేకప్ వేసుకోవాలి అని అంటారు. అమ్మ చచ్చిపోయింది అని చెప్తూ ఏడుస్తుంది కళ. డబ్బులు సహాయం చేయమని మంజరిని అడుగుతుంది కళ. కోపంగా మంజరి, నువ్వంటే ప్రొడ్యూసర్ మోజుపడుతున్నాడు, అతన్ని వెళ్ళి అడుగు అని అంటుంది. ఎన్నో కష్టాలు పడుతుంది కళ. సినిమాల్లో వేషాలు రావాలంటే తనతో గడపాలని కోరుతాడు ప్రొడ్యూసర్. ఇష్టం లేకపోయినా పరిస్థితులకు అనుగుణంగా అందుకు అంగీకరించాల్సి వస్తుంది కళ. కొంతకాలానికి మళ్ళీ సతీష్ కళను వెతుక్కుంటూ ఇంటికి వస్తాడు. సతీష్ తల్లి చనిపోయిందని చెబుతాడు. తండ్రితో తెగదెంపులు చేసుకొని కళ కోసమే వచ్చి ఉంటాడు సతీష్. తప్పు చేశావు సతీష్ అంటుంది కళ. కళను తన ఇంటికి రమ్మంటాడు సతీష్. వద్దు, నాలాంటి జూనియర్ ఆర్టిస్ట్ను ఇంట్లో పెట్టుకుంటే మన మధ్య అక్రమ సంబంధం అంటగడతారు అంటుంది కళ. కళను పెళ్లి చేసుకోమని అడుగుతాడు సతీష్. కళ తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెబుతుంది. కొంతకాలానికి కళ కడుపుతో ఉందన్న విషయం సతీష్కు తెలుస్తుంది. తరువాత సతీష్ కళను ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు. కళను దగ్గరుండి చూసుకుంటాడు. కళ ఓ కూతురికి జన్మనిస్తుంది.
తన తల్లి పేరు సరస్వతిని ఆ పాపకి పెట్టుకుంటుంది. ముద్దుగా సరస్సు అని కూతుర్ని పిలుచుకుంటుంది కళ. సరస్సు పుట్టిన కొంతకాలానికి కళ మళ్ళీ సినిమాల్లో నటిస్తాను అని సతీష్తో గొడవ పడుతుంది. అందుకు అంగీకరించలేదని కూతుర్ని సతీష్ను వదిలి ఇంటి నుండి కాలు బయట పెడుతుంది కళ. అలా ఇంటి నుండి కాలు బయట పెట్టిన కళ సినిమా గెస్ట్ హౌస్లోనే ఉండిపోతుంది. తరువాత కళ సినిమాల్లో హీరోయిన్గా నటించి మంచి పేరు తెచ్చుకుంటుంది. కళకు మంచి పేరు రావడంతో మంజరికి ఆఫర్స్ తగ్గిపోతాయి. అది చూసి ఓర్చుకోలేకపోతుంది మంజరి. కళను ఎలాగైనా దెబ్బతీయాలని ఆలోచనలో పడుతుంది. కళను చంపేస్తే తనకి ఎవరూ అడ్డు ఉండరు అని భావిస్తుంది మంజరి. షూటింగ్లో డమ్మీ బాంబులు ఉంచాల్సిన చోట అసలైన బాంబులను పెట్టి కళను చంపే ప్రయత్నానికి సిద్ధం చేస్తుంది. షూటింగ్లో బాంబు పేలుడు సంభవిస్తుంది. ఆ ప్రయత్నంలో కళకు గాయాలవుతాయి. అందువలన వినికిడి శక్తిని కోల్పోతుంది కళ. చస్తుందని బాంబు పెడితే ఆ కళ చచ్చి చావలేదు అనుకుంటుంది మంజరి. గెస్ట్ హౌస్లోని పని మనిషి రత్నంని పావుగా ఉపయోగించి కళ వినికిడి శక్తి బాగవకుండా ఉండాలని నకిలీ మందులను మార్చేస్తుంది. రత్నం ఇచ్చిన నకిలీ మందులు కళ వినికిడి శక్తి మీద ప్రభావం చూపిస్తుంది. షూటింగ్ లో ఎంత చెప్పినా కళకి డైలాగ్ మాడ్యులేషన్ రావడం లేదని, ఇలా అయితే కష్టమని డైరెక్టర్ కళను విసుక్కుంటాడు. కళ తన సినిమా కళలు ఏమైపోతాయో అని భయపడిపోతుంది. డాక్టర్ని వెళ్ళి కలుస్తుంది. వినికిడి శక్తి కోల్పోయిన కళకి హియరింగ్ మిషన్ వాడమని సలహా ఇస్తాడు డాక్టర్. తన నిస్సహాయ స్థితికి కన్నీళ్లు పెట్టుకుంటుంది కళ. ఓ రోజు రత్నం కళ చెవిలో ఉన్నది మ్యూజిక్ ఇయర్ ఫోన్ అనుకుని నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంది. ఆ మాటలన్నీ కళ విని ఆశ్చర్యపోతుంది. ఒకసారి మంజరి రత్నం ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండగా ఇంకో ఫోన్లో నుండి కళ మాటలు వింటుంది. అడుగడుగునా తనను దెబ్బతీయాలని ప్రయత్నించి చివరికి తన వినికిడి శక్తి కోల్పోయేలా చేసింది మంజరేనని వాళ్ల మాటల ద్వారా కళకి తెలిసిపోతుంది. మంచిగా ఉన్నట్లు నటిస్తూనే మంజరి రత్నం తనను మోసం చేశారని తెలుసుకొని షాక్ అవుతుంది. తాను చెడుదానిగా మారడానికి మంజరే కారణమని తెలుసుకున్న కళ దిగ్భ్రాంతి చెందుతుంది. తోటి కళాకారులే దుర్బుద్ధితో తన సినీ జీవితాన్ని నాశనం చేశారని బాధపడుతుంది. ఆశలు ఆశయాలు అన్నీ ఆవిరైపోయిన వేళ ఆవేదనతో ఆక్రోశంతో ఆవేశంతో ఆ కళల రాణి వాణి పాదాల ముందు వాలిపోతుంది. సన్మతి నీయవే భారతి అంటూ కళ పాడిన కన్నీటి గీతి కళా జగతికే ఓ ఆదర్శ నీతి. తన కళలన్నీ పేకమేడల్లా తన కళ్ళ ముందే కూలిపోవడంతో ఆ కళల రాణి సరస్వతీదేవి పాదాల ముందు వాలిపోతుంది. తన మనసులో కలిగిన బాధనంతా ఓ పాట రూపంలో వ్రాసి సరస్వతీదేవి పాదాల దగ్గర సమర్పిస్తుంది. అందరూ తనను దారుణంగా దెబ్బతీశారని తెలుసుకున్న కళ ఆ ఇంట్లో ఇక ఉండలేకపోతుంది. ఒంటరిగా గెస్ట్ హౌస్ నుండి బయటికి వచ్చేస్తుంది కళ. తిరిగి తన పాత ఇంటికి వెళ్తుంది. అక్కడ చిన్ననాటి జ్ఞాపకాలు, తల్లి మాటలు ఒక్కసారిగా కళకు గుర్తుకు వస్తాయి. తల్లి ఫోటో ముందు కంటతడి పెడుతూ కళ తను జీవితంలో ఓడిపోయానని, తన ఆశయం తీరే దారే లేదని బాధపడుతుంది. కళ సరస్వతీదేవి పాదాల దగ్గర రాసిపెట్టిన పాట తాలూకు కాగితం డైరెక్టర్ రాముకు దొరుకుతుంది. గెస్ట్ హౌస్ నుండి కళ వెళ్లిపోవడంతో షూటింగ్ నుండి కళను తీసివేస్తారు. కళను షూటింగ్ నుండి తీసివేశారని తెలుసుకున్న సతీష్ కళ కోసం గెస్ట్ హౌస్కి షూటింగ్ స్పాట్కు వస్తాడు. కళ ఆచూకీ తెలియక చివరకు తను గతంలో ఉండే పాత ఇంటికి వెళ్తాడు. అక్కడి నుండి సతీష్ వచ్చే సమయానికి కళ వెళ్ళిపోయి ఉంటుంది. నిరాశకు గురైన సతీష్ను స్నేహితుడు వేణు ఓదార్చి కళ ప్రతిరూపమైన సరస్సు కోసమైనా నువ్వు బతకాలి అని చెబుతాడు. ఇక కళ లేకపోవడంతో మంజరి ఆనందంతో విర్రవీగుతుంది. డైరెక్టర్ ప్రేమ్ కుమార్తో ప్రేమలో పడుతుంది. మంజరి ప్రేమ్ కుమార్ని పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడుతుంది. ప్రేమ్ కుమార్ మంజరిల పెళ్లి ప్రొడ్యూసర్ సమక్షంలో రిజిస్టర్ ఆఫీస్లో జరుగుతుంది. తర్వాత కొంతకాలానికి ప్రేమ్ కుమార్ మంజరి పేరు మీద బిజినెస్లు మొదలు పెడతాడు. వాళ్లలో నిర్లక్ష్యం మొదలవుతుంది. ప్రొడ్యూసర్ను ప్రేమ్ కుమార్ లెక్క చేయకుండా ఉంటాడు. వాళ్ల మధ్య గొడవలు కూడా వస్తాయి. ఇక సతీష్ను పెళ్లి చేసుకోమని సతీష్ మరదలు అడుగుతుంది. కానీ సతీష్ అందుకు అంగీకరించడు. సరస్సుతో కలిసి వైజాగ్కు ఫ్యామిలీని మార్చేయాలని అనుకుంటాడు. ఎన్నో కష్టాలు పడుతున్న కళ ఓ చిల్లర కొట్టులో పనిచేస్తూ ఉంటుంది. ఇక సతీష్ సరస్సుతో వైజాగ్కు బయలుదేరుతూ ఉంటాడు. మార్గ మధ్యలో సరస్సు చాక్లెట్లు కావాలని అడుగుతుంది. కళ పనిచేస్తున్న కొట్టు దగ్గర కారు ఆగుతుంది.
కానీ కళ పక్కకు వెళ్ళిపోయి ఉండడంతో ఒకరినొకరు చూసుకోరు. తరువాత కళ ఎన్నో ఇబ్బందులు పడుతుంది. అద్దె కట్టలేదని కళను ఇంటి నుండి బలవంతంగా ఖాళీ చేయిస్తారు. అదే సమయంలో అక్కడికి వస్తుంది చిన్ని. చిన్ని కళకు అభిమాని. చిన్ని తనతో పాటు పోలీస్ వేషంలో ఉండే వ్యక్తి కళకు ఆశ్రయాన్ని కల్పిస్తారు. కళను కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటుంది చిన్ని. చిన్నికి కళకు చక్కటి అనుబంధం ఏర్పడుతుంది. కళకు అభిమాని అయిన చిన్ని కళ పడుతున్న కష్టాలను ఒక్కొక్కటిగా తీరుస్తుంది. వినికిడి శక్తి కోల్పోయిన కళకు తన దగ్గర దాచిపెట్టుకున్న డబ్బులు తీసి ఖర్చు చేసి నయం చేయిస్తుంది. చిన్ని కూడా చిన్న చిన్న వేషాలు వేస్తూ ఉంటుంది. ఓ రోజు షూటింగ్లో పరిగెడుతూ ఉండగా గుండె నొప్పి వచ్చి చిన్ని చనిపోతుంది. చిన్ని గుండెలో రంధ్రం కలిగి ఉంటుంది. తనకున్న అనారోగ్యాన్ని నయం చేయించుకోవాలని దాచుకున్న డబ్బులని అనారోగ్యంతో బాధపడుతున్న కళకు ఖర్చు చేసి నయం చేయించి ఉంటుంది. అనారోగ్యంతో చిన్ని చనిపోవడం తట్టుకోలేకపోతుంది కళ. తన ఆలనా పాలనా చూసుకునే చిన్ని చనిపోవడంతో కళ ఒంటరిదైపోతుంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో వైజాగ్లో ఉన్న మోహన్ ఇంట్లోకి గవర్నర్స్గా వెళ్తుంది కళ. తన పేరు అక్కడ లక్ష్మి అని మార్చుకుంటుంది. మోహన్ కొడుకు రవి, సతీష్ దగ్గర పెరుగుతున్న కళ కూతురు సరసు మంచి స్నేహితులు. మోహన్ సతీష్లు ఎదురు ఇండ్లలోనే ఉంటారు. మోహన్ కొడుకు రవి దగ్గరికి తరచూ వస్తున్న సరసుకి కళ దగ్గరవుతుంది. తల్లి కూతుళ్ళని తెలియకుండానే వాళ్ళిద్దరు బాగా దగ్గర అవుతారు. కళ మంచితనం గురించి సతీష్తో గొప్పగా చెబుతుంది సరసు. ఒకసారి తన తండ్రిని తీసుకొని వచ్చి పరిచయం చేస్తాను అని కళకు చెప్పి వెళ్తుంది సరసు. కళను చూడడానికి ఒకసారి మోహన్ ఇంటికి రమ్మని లాక్కొని వస్తుంది సరసు. మోహన్ ఇంటికి కళను చూడడానికి బలవంత పెట్టి తీసుకుని వస్తుంది సరసు. మోహన్ ఇంటికి సతీష్ రావడాన్ని నుదుట తిలకం దిద్దుకుంటూ కిటికీలో నుండి కళ చూస్తుంది. సరసు తన కూతురే అని కళకి తెలిసిపోతుంది. సతీష్ కంటపడకుండా పెరట్లో దాక్కుంటుంది కళ. ఆ రోజు సతీష్ కంటపడకుండా తప్పించుకుంటుంది కళ. ఓ రోజు సరస్సు స్కూల్లో ఓ పాటలో నటిస్తుంది. వాటి తాలూకా ఫోటోలు చూస్తూ సతీష్కి చూపిస్తుంది. జరిగింది తెలుసుకొని ఇంకెప్పుడు ఇలాంటి వెధవ వేషాలు వేయొద్దంటూ హెచ్చరిస్తాడు సతీష్. మరోవైపు ప్రేమ్ కుమార్ ప్రేమించి పెళ్లి చేసుకున్న మంజరిని ఏమార్చడం మొదలు పెడతాడు. మంజరి దగ్గరున్న డబ్బులను తన సొంతం చేసుకుంటాడు. మంజరి పేరు మీదున్న స్థలాలను కూడా అమ్మకానికి పెడతాడు. ఆమెను అనేక రకాలుగా వేధించి స్థలాన్ని అమ్మడానికి సంతకాలు కూడా తీసుకుంటాడు. ప్రేమ్ కుమార్ వలన అనేక ఇబ్బందులు పడుతుంది మంజరి. సరసు తన కన్న కూతురని తెలుసుకొని సరసుకి దూరంగా ఉండాలనుకుంటుంది కళ. ఓ రోజు స్కూల్కు వెళ్తూ సరసు కళని కలవడానికి వస్తుంది. పని మనిషి సుబ్బాయమ్మతో తాను ఇంట్లో లేనని చెప్పిస్తుంది కళ. ఇదిలా ఉండగా కళ పట్ల ఆరాధన భావాన్ని పెంచుకున్న మోహన్ ఆమెకు చీరలను తెప్పిస్తాడు. తను ఈ ఇంట్లో కేవలం గవర్నర్స్ ని మాత్రమే అని చెప్పి ఆ చీరల్ని వెనక్కి ఇచ్చేస్తుంది కళ. తరువాత రవి టీవీ చూస్తూ కళ ఒళ్ళో నిద్రపోతాడు. రవిని జోకొడుతూ ఉంటుంది కళ. ఆఫీస్ నుండి ఆలస్యంగా వచ్చిన మోహన్ ఎదురుగా సోఫాలో కూర్చుంటాడు. మీరు ఇప్పటిదాకా పెళ్ళెందుకు చేసుకోలేదు అని కళను ప్రశ్నిస్తాడు మోహన్. నోట మాట రాక కళ అలా చూస్తూ ఉండిపోతుంది. తర్వాత రోజు సుబ్బాయమ్మ పరిగెడుతూ వచ్చి సరసు మేడ మీద నుండి కింద పడిందని హాస్పిటల్లో చేర్చారని చెబుతుంది. పిడుగుపాటు లాంటి వార్త విన్న కళ సరసు అంటూ గట్టిగా అరుస్తుంది. సుబ్బాయమ్మ ఏమాత్రం చెబుతున్నా వినిపించుకోకుండా అక్కడి నుండి హాస్పిటల్కి వెళ్ళిపోతుంది. డాక్టర్తో మాట్లాడి వస్తున్న సతీష్ కారిడార్లో కళకు కనిపిస్తాడు. వెంటనే పక్కకి తప్పుకుంటుంది కళ. తరువాత సరసుకి రక్తం అవసరపడుతుంది. తన రక్తాన్ని తీసుకోమని డాక్టర్ని కోరుతుంది కళ. కళ సరసుకి రక్తదానం చేస్తుంది. కానీ తను రక్తం ఇచ్చిన విషయం ఎవరికి చెప్పవద్దంటూ డాక్టర్ని వేడుకుంటుంది కళ. సరసు ప్రాణాపాయ స్థితి నుండి బయటపడుతుంది. సరసుని దగ్గరుండి చూసుకుంటూ సఫర్యలు చేస్తుంది కళ. సరసుని డిశ్చార్జ్ చేస్తారు. దేవతలా వచ్చి సరసుకి అనుక్షణం సఫర్యలు చేసిన లక్ష్మిని కలుసుకోవాలనుకుంటాడు సతీష్.
వెంటనే మోహన్ ఇంటికి వస్తాడు. సతీష్ రాకని గమనించిన కళ అతనికి కనిపించకుండా పెరట్లో దాక్కుంటుంది. పని మనిషి సుబ్బాయమ్మ ఇల్లంతా వెతికి లక్ష్మి గారు ఇంట్లో లేరని సతీష్ కి చెబుతుంది. తరువాత సరస్సు పుట్టినరోజుకి కానుకగా ఓ ఖరీదైన డ్రెస్ ని ప్రజెంట్ చేయాలనుకుంటుంది కళ. పుట్టినరోజున ఇంటికి వెళ్తే సతీష్ తనని చూస్తాడని 2 రోజుల ముందే సతీష్ ఇంట్లో లేని సమయంలో వెళ్తుంది కళ. ఆమెను చూసి ఎంతో సంబరపడుతుంది సరస్సు. కానుకగా సరస్సుకి తాను తెచ్చిన డ్రెస్ని ఇస్తుంది కళ. కానీ తన డాడీ కోప్పడతాడని వద్దని చెబుతుంది సరస్సు. తను ఇచ్చానని తెలిస్తే ఏమీ అనరని నేను కావాలంటే మాట్లాడతానని నచ్చచెబుతుంది కళ. సరస్సు అయిష్టంగానే డ్రెస్ని తీసుకుంటుంది. మాటల మధ్యలో తన తల్లి గురించి ప్రస్తావన రావడంతో ఆమె చనిపోయిందని ఏడుస్తూ చెబుతుంది సరస్సు. తన తల్లి అంటే కోపం లేదని ఇష్టం ఉందని పేర్కొంటుంది. ఆ మాటకి కళ కళ్ళు చెమ్మగిల్లుతాయి. కళ కంట కన్నీటిని చూసి ఎందుకిలా ఉన్నారని ప్రశ్నిస్తుంది సరస్సు. కళ ఎంతగా తప్పించుకోవాలని చూసినా సరస్సు వదలదు. మీరెందుకు బాధపడుతున్నారని, మీ గతం ఏమిటని గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తుంది. అసలు మీరెవరు అని ప్రశ్నిస్తుంది. ఆ మాటకు కళ మాతృహృదయం తల్లడిల్లిపోతుంది. ఆమె గుండెల్లోని గాయం గేయంగా మారి ఆ గతిలో ప్రతిధ్వనిస్తుంది. నేనెవరని చెప్పను, కన్నీటి గెలుపును. ఓ రోజున మోహన్ తన బెడ్రూమ్లో అటూ ఇటూ తిరుగుతూ దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తాడు. కాసేపటికి ఓ నిర్ణయానికి వచ్చి హాల్లోకి వెళ్తాడు. కళతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పి సోఫాలో కూర్చుంటాడు. ఆమెను కూడా సోఫాలో కూర్చోమంటాడు. అతనేం మాట్లాడతాడో అని ఆందోళనతో కళకి ఒళ్ళంతా చెమటలు పోస్తాయి. గవర్నర్స్ గాని కాకుండా ఇంటి మనిషిగా కూడా అన్ని బాధ్యతల్ని చక్కగా చూసుకుంటున్నారని, రవికి తల్లిలేని లోటు తీరుస్తున్నారని కృతజ్ఞతలు తెలియజేస్తాడు మోహన్. రవి కోసం తనను పెళ్లి చేసుకోమని కళను కోరతాడు మోహన్. ఆమె తన గురించి నిజాలు బయటపెట్టలేక మౌనంగా ఉండిపోతుంది. ఇక సరస్సు పుట్టినరోజుకి తండ్రి ఇంట్లో ఉండకుండా ఏవో అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకాలు చేయాలని ఊరెళ్తున్నాడని తెలిసి సరస్సు బాధపడుతుంది. ఆ విషయం వెళ్లి కళతో చెప్పి డాడీ లేకుండా బర్త్డే చేసుకోవాలనిపించడం లేదని చెబుతుంది. సరస్సుకి నచ్చజెప్పి తనే దగ్గరుండి బర్త్డే సెలబ్రేట్ చేస్తానని హామీ ఇస్తుంది కళ. ఆ మాటలకు సరస్సు ఎంతో పొంగిపోయి సరస్సు కళకి కృతజ్ఞతలు చెప్పి వెళ్లిపోతుంది. ఇక కన్న కూతురి పుట్టినరోజుని మొదటిసారిగా దగ్గరుండి జరిపే అవకాశం వచ్చిందని కళ చాలా ఆనందిస్తుంది. సరస్సుకి ఇష్టమైన పిండి వంటలు చేసి ఆమె పేరున గుళ్ళో అర్చన చేయించి పుట్టినరోజుని ఎంతో వేడుకగా జరిపిస్తుంది కళ. ఇక మోహన్ కళ మౌనాన్ని సమ్మతంగా భావించి ఆమెకు మాట మాత్రమైనా చెప్పకుండానే పెళ్లి కార్డులని సెలెక్ట్ చేస్తాడు. అలాగే కళను ఇల్లాలుగా ఊహించుకొని తృప్తి పడతాడు. పెళ్లి కోసం అందంగా కార్డ్స్ ను ప్రింట్ వేయించి మిగతా ఏర్పాట్లన్నీ మొదలు పెడతాడు. మరుసటి రోజు మోహన్ సతీష్ ఇంటికి వెళ్లి తను గవర్నర్స్ ని పెళ్లి చేసుకోబోతున్నట్లు సతీష్ కి కార్డ్ అందిస్తాడు. సతీష్ మోహన్ ను అభినందిస్తాడు. లక్ష్మి గారిని కూడా కలిసి గ్రీటింగ్స్ చెప్పాలనుకుంటున్నానని అంటాడు సతీష్. ఇక కళ మోహన్ తో ఈ పెళ్లి పట్ల తనకి ఇష్టం లేదని చెబుతుంది. అసలు తన పేరు లక్ష్మి కాదని కళ అని చెబుతుంది. తను ఓ సినిమా నటిని అని కూడా చెబుతుంది. తను జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డానని, తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెబుతుంది. ఆ సమయంలో ఆమెను ఓదార్చడానికి మనసు మార్చే విధంగా మోహన్ మదిలో నుండి భావాలు ఒక గేయంగా బయటికి వస్తాయి. తన ఇంట్లో గవర్నర్స్ గా ఉన్న లక్ష్మి మరెవరూ కాదు, సినిమా నటి కళ అన్న విషయాన్ని సతీష్ కి చెబుతాడు మోహన్. ఆ విషయం వినగానే సతీష్ కొయ్యబారిపోతాడు. తానే కళామోహన్ల పెళ్లి దగ్గరుండి జరిపించాలని మనసులో అనుకుంటాడు. తరువాత సతీష్ స్నేహితుడైన వేణుని మోహన్ కలుస్తాడు. కళ భర్త సతీషేనని వేణు ద్వారా తెలుసుకుంటాడు. సతీష్ ఆఫీస్లో టేబుల్ మీద కళా ఫోటో ఉందని చెబుతాడు. ఆ విషయం తెలియగానే షాక్లో ఆ నిజాన్ని జీర్ణించుకోలేకపోతాడు మోహన్. అన్నీ తెలిసి కూడా సతీష్ తన దగ్గర నిజాన్ని బయట పెట్టలేదని, అతని వ్యక్తిత్వం ఎంతో గొప్పదని వేణుతో అంటాడు మోహన్. సతీష్ను కలవడానికి వెంటనే ఆఫీస్కు వెళ్తాడు మోహన్. ఉత్సాహంగా సతీష్ అతని కోసం తాను కొన్న షర్ట్స్ ని చూపిస్తాడు. మోహన్ నుంచి ఏ సమాధానం రాకపోవడంతో నీరసంగా కనిపిస్తున్న మోహన్ వైపు చూస్తాడు సతీష్. ఏం జరిగింది అంటూ ప్రశ్నిస్తాడు. తీరని ద్రోహం చేయాలనుకున్నానని తనని క్షమించమని కోరుతాడు మోహన్. తనతో కలిసి ఉండటం కళకు ఇష్టం లేదని, కళను పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ అని మోహన్తో అంటాడు సతీష్. అన్నీ తెలిసి కళని పెళ్లి చేసుకోమని సతీష్ అనడం
మోహన్ని మరింత బాధకి గురి చేస్తుంది. తానే దగ్గరుండి ఇద్దరిని కలుపుతానంటాడు మోహన్. అలా కాసేపు చర్చించుకొని నిర్ణయాన్ని కళకే వదిలేద్దామని అనుకుంటారు. ఆమె కోసం వాళ్ళిద్దరూ ఇంటికెళ్తారు. ఆపాటికే కళ ఓ ఉత్తరాన్ని రాసిపెట్టి వెళ్లిపోయి ఉంటుంది. కళ వ్రాసిన ఉత్తరాన్ని మోహన్ సతీష్లు చదువుతారు. తాను ఇల్లొదిలి శాశ్వతంగా వెళ్లిపోతున్నట్లు అందులో పేర్కొంటుంది. తనకి మాట మాత్రం చెప్పకుండా మోహన్ పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేయడంతో తనిలా చేయాల్సి వస్తోందని స్పష్టం చేస్తుంది. ఆ పెళ్లి తనకు సుతరాము ఇష్టం లేదని, తనని అపార్థం చేసుకోవద్దని మోహన్తో చెబుతుంది. సరసు రవిలను జాగ్రత్తగా చూసుకోమని రాసి ఉంటుంది. తను ఆ ఊళ్ళోనే మరెక్కడో ఉంటానని, తన కోసం వెతికే ప్రయత్నం మాత్రం చేయవద్దని చెబుతుంది. ఉత్తరం చదివిన సతీష్ మోహన్లు అవాక్కైపోతారు. ఆమె కోసం కంగారుగా కారులో ఊరంతా వెతుకుతారు. కళ వాళ్ళకెక్కడా కనిపించదు. నిరాశగా ఇంటికి తిరిగి వస్తారు. ఇంతలో మోహన్ కి డైరెక్టర్ రాము గుర్తుకొస్తాడు. కళ ఎక్కడుందో అతనికి ఏమైనా తెలిసేమో అని ఫోన్ చేసి అడుగుతారు. కానీ అతనికి కళ గురించి ఆచూకీ తెలిసి ఉండదు. పేపర్లో కళ గురించి ప్రకటన ఇస్తే బాగుంటుందంటాడు మోహన్. అలా చేస్తే ఆత్మాభిమానం కల కళ అవమానించినట్లు భావిస్తుందంటాడు సతీష్. కళ గురించి రవి సరసులకి ఏం చెప్పాలో తెలియడం లేదంటాడు మోహన్. ఇక స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పాటల పోటీలో పాల్గొంటుంది సరసు. ఆ పోటీలకి బహుమతి ప్రదానం చేయడానికి డైరెక్టర్ రాము వెళ్తాడు. సరసు పాడిన పాటకు ప్రథమ బహుమతి లభిస్తుంది. సరసు గాన మాధుర్యానికి పరవశించిపోయి అభినందిస్తాడు రాము. తను తీయబోయే సినిమాలోని ప్రధాన పాత్రకి సరసు అయితే సరిగ్గా సరిపోతుందని వేణుతో చెబుతాడు డైరెక్టర్ రాము. సతీష్ అందుకు అంగీకరించడని చెబుతాడు. అయినప్పటికీ వేణు డైరెక్టర్ రాము పట్టుబట్టడంతో సరసు సినిమాలో నటించేందుకు అంగీకరిస్తాడు సతీష్. దాంతో సరసు ప్రధాన పాత్రలో మధురిమ అన్న పేరుతో రాము డైరెక్షన్లో సినిమా ప్రారంభమవుతుంది. ఆ విషయాన్ని సరుకులు చుట్టిన పొట్లం పేపర్లో అనుకోకుండా చూస్తుంది కళ. ఆ విషయాన్ని చూడగానే ఆమె మాతృ హృదయం సంతోషంతో పొంగిపోతుంది. ఇక ప్రేమ్ కుమార్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్ మంజరి భర్త చేతిలో ఘోరంగా మోసపోతుంది. ఆమెను అనేక రకాలుగా వేధిస్తూ ఉంటాడు ప్రేమ్ కుమార్. ఓ రోజు వాళ్ల మధ్య గొడవ జరగడంతో యాసిడ్ బాటిల్ను తీసి ఆమె ముఖాన పోస్తాడు. అలా మంజరి ముఖమంతా కాలిపోతుంది. ఒకప్పుడు తోటి కళాకారిణి అయిన కళను అంతం చేయాలనుకొని బాంబ్ పెట్టించి చెవిటిదాన్ని చేశానని బాధపడుతుంది. కళకు ఎంతో ద్రోహం చేశానని, అందుకు ప్రతిఫలంగానే తన జీవితం ఇలా అయిపోయిందని పశ్చాత్తాపపడుతుంది మంజరి. పిల్లలకి ట్యూషన్ చెబుతూ అనుకోకుండా కళ్ళు తిరిగి పడిపోతుంది కళ. హాస్పిటల్కు వెళ్లి కళ వైద్యం చేయించుకుంటుంది. తను చాలా నీరసంగా ఉందని డాక్టర్ చెబుతారు. ఇక డైరెక్టర్ రాము దర్శకత్వంలో వేణు నిర్మించిన మధురిమ అనే చిత్రంలో సరసు బుద్ధిమాంద్యం గల ఓ చిన్నారి పాత్రని పోషిస్తుంది. ఆ సినిమా విడుదలయ్యి మంచి విజయం సాధిస్తుంది. అంతేకాక జాతీయ స్థాయిలో ఉత్తమ బాలనటిగా సరసు, ఉత్తమ చిత్రంగా మధురిమ ఎంపికవుతుంది. ఆ వార్త పేపర్లో చూసి పరిగెత్తుతూ సతీష్ ఇంటికి వచ్చి తన ఆనందాన్ని వాళ్లతో పంచుకుంటాడు వేణు. ఈ విజయానికి కారణం పూర్తిగా సరసుయే అని అభినందిస్తాడు. ఇక సరస్సుకి అవార్డు వచ్చిన విషయం పేపర్లో చూసి సంతోషపడుతుంది కళ. తల్లిగా కళ సంతోషంలో మునిగి తేలుతుంది. ఇక చిన్నీతో గతంలో సన్నిహితంగా ఉన్న పోలీసు కమెడియన్ లక్కీ మియాగా చిత్రరంగంలో స్థిరపడిపోతాడు. ఎంతో ఆనందంగా చిన్నీ కళను చూడటానికి తన సొంత ఊరికి వెళ్తాడు. చిన్నీ అంటూ ఆనందంగా తలుపు తడతాడు. లోపల నుంచి వచ్చిన ఆ వ్యక్తి అతన్ని లక్కీ మియాగా గుర్తుపడతాడు. కానీ తనకి చిన్ని ఎవరో తెలియదని చెబుతాడు. కానీ చిన్ని కళ ఇక్కడ లేరని, వాళ్ళెవరో తనకి తెలియదని చెబుతాడు. అలా చిన్ని కళ అక్కడ లేరని పోలీస్ తెలుసుకుంటాడు. అతనికి దూరంగా నడిచి వస్తున్న అవ్వ కనిపిస్తుంది. వెంటనే సంబరపడిపోయి అవ్వ దగ్గరకు వెళ్లి చిన్ని గురించి కళ గురించి అడుగుతాడు. పోలీసును చూసిన అవ్వ సంతోషపడుతుంది. అవ్వ మాటల ద్వారా చిన్ని చనిపోయిందని తెలుసుకుంటాడు. ఆ మాటను వినగానే బాధతో కన్నీళ్ల పర్యంతమవుతాడు పోలీస్. అతన్ని ఏడవద్దని అవ్వ సమాధానపరుస్తుంది. తనకెంతో ఆత్మీయురాలైన అవ్వని తనతో పాటు రమ్మని కోరుతాడు పోలీస్. అందుకు అవ్వ కూడా అంగీకరిస్తుంది. తర్వాత కొంతకాలం పాటు చిన్ని జ్ఞాపకాల్లోనే ఉండిపోతాడు పోలీసు. తర్వాత చిన్నితో సన్నిహితంగా ఉన్నప్పటి పోలీస్ డ్రెస్సును వేసుకొని చిన్ని ఫోటోకి పూజ చేస్తాడు. ఇక జాతీయ స్థాయిలో అవార్డు పొందిన సరసుకు ఓ సంస్థ సన్మానం ఏర్పాటు చేస్తుంది.
కళ దగ్గర ట్యూషన్ చెప్పించుకునే ఓ కుర్రాడి ద్వారా ఆ విషయం తెలుసుకుంటుంది కళ. అంత మంచి శుభవార్త చెప్పినందుకు ట్యూషన్ పిల్లల నోర్లని చక్కెరతో తీపి చేస్తుంది కళ. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ఆ సన్మానం చూడడానికి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. ఇంతలో ఇంటి యజమాని వచ్చి అద్దె బాకీ చెల్లించమని కళని నిలదీస్తాడు. గడువివ్వమని కళ కోరినా ససేమిరా కుదరదంటాడు. అద్దె కట్టే వరకు తాళం తీయనంటూ ఇంటికి తాళం వేస్తాడు. ఇక అనారోగ్యంతో ఉన్న కళ మొత్తానికి సన్మానం జరుగుతున్న ఆడిటోరియంకి వస్తుంది. క్రిక్కిర్చిన జనంతో ఆడిటోరియం అంతా కోలాహలంగా ఉంటుంది. సెక్యూరిటీ వాళ్ళు కళను లోపలికి అనుమతించరు. ఎంతో నీరసంగా ఉన్నప్పటికీ ఆమెలో కూతుర్ని చూడాలన్న తపన ఎక్కువ అవుతుంది. ఆ సమయంలో జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్ కళని చూస్తాడు. అమ్మ కళ అంటూ పలకరిస్తాడు. అక్కడ స్టేజ్ పైన సరస్సు సన్మతి నీయవే భారతి పాటని పాడుతూ ఉంటుంది. అందరూ కళని చూసి ఆశ్చర్యపోతారు. డైరెక్టర్ రాము, మోహన్, సతీష్ అందరూ కళని చూస్తారు. కళను చూడగానే సతీష్ కళ దగ్గరికి వస్తాడు. సతీష్ ను కళ క్షమాపణలు కోరుతుంది. తరువాత తను లక్ష్మీ టీచర్ కాదని, సినీ నటి కళ అని, ఆమె మరెవరో కాదు తన కన్న తల్లి అని సరస్సు తెలుసుకుంటుంది. సంతోషంతో పొంగిపోతుంది. సరస్సుతో పాటు కళకు కూడా సన్మానం జరిపిస్తారు. తన కూతుర్ని ఆ పరిస్థితుల్లో చూసిన కళ ఆనందంతో పొంగిపోతుంది. ఆ సంతోషంలో ఒక్కసారిగా స్టేజ్ పైన కుప్పకూలిపోతుంది కళ. అలా కళ చనిపోతుంది. కొన్నేళ్ల తర్వాత సరస్సు పెరిగి పెద్దదవుతుంది. సినీ రంగంలో గొప్ప నటులు కావాలనుకున్న తన తల్లి తన అమ్మమ్మ ఫోటో ముందు నిలబడి షీల్డ్ చేత పట్టుకొని మీ ఇద్దరూ సాధించలేనిది నేను సాధించాను అని సంతోషంగా చెబుతుంది సరస్సు. అలా కళంకిత సీరియల్ కథ సుఖాంతమవుతుంది. కళలకే అంకిత కన్నీటికి అర్థం నీ చరిత కావ్యానికి అర్థం నీ జీవిత విషపరీత విధి వంచిత విషాద సంచిత. అప్పట్లో ఈటీవీలో టెలికాస్ట్ అయినప్పుడు కళంకిత సీరియల్ మీరు చూసారా? మీలో ఎంతమందికి ఈ సీరియల్ గుర్తుంది? ఈ సీరియల్ తో మీకున్న అనుబంధాన్ని, జ్ఞాపకాలని కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. ధన్యవాదాలు.